అందరికీ నమస్కారం. నేను మీ గంగుల మధు యాదవ్. ఇలా బహుజనులు రాజ్యాధికారంలో ఎందుకు వెనుకబడ్డారు? ఇలా బహుజనులు వాళ్ళ యొక్క వాటా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇలా బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడుతుంటే ఇలా మీకు కులపిచ్చి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరికి కులపిచ్చి ఒక్కసారి బహుజనులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా తక్కువ జనాభా కలిగిన వారు రాజ్యాధికారంలో ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇలా ఒక ముదిరాజ్ వర్గం గురించి మాట్లాడదాం. ఇలా ఒక ముదిరాజ్ వర్గం వారు చూసుకుంటే వాళ్ళు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు 30 నుంచి 40 లక్షల జనాభా ఉంటుంది. కానీ వాళ్ళు రాజ్యాధికారంలో అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలి ముదిరాజ్ బిడ్డలు. మీరు ముదిరాజ్ అంటే మీరు రాజులు అంటే తమిళనాడులో మీరు 9 రాజ్యాలు వేయడం వల్ల మీకు వచ్చింది పేరు ఏంటంటే ముదిరాజులు అని చెప్పేసి. ఆ విధంగా మీరు రాజులు అయి ఉండి ఇలా రాజ్యాధికారంలో మీ వాటా ఎంత ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఇలా మీరు చెప్పదగినటువంటి నాయకులు ఒక్కడే ఉన్నాడు. ఎవరయ్యా? ఇలా ఈటెల రాజేందర్ ఒక నాయకుడు. మీకు ముషిరాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంటే గంగపుత్ర ముఠా గోపాల్ గారు ఉన్నారు. అంతే తప్పించి ఇలా ప్రభుత్వాలు పెట్టే చిచ్చులు మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఇలా గంగపుత్రలు ముదిరాజుల మంద కూడా చిచ్చు పెడుతుంది. ఎందుకంటే ఇలా మీరు ఎందుకు రాజ్యాధికారానికి దూరం ఉన్నారు? ఇలా ఇక్కడ రాజులు అది కావాలి ఇది కావాలి అంటారా? మీరే ప్రభుత్వానికి బిచ్చమేయచ్చు. ఎందుకంటే ఇలా 40 లక్షల జనాభా ఉంది. మీకు ఊరికో సంఘం ఉంది. మీ సంఘాలన్నీ కలుపుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మీ ఓట్లు మీకుంటే మీరు చాలా అసెంబ్లీని ప్రభావితం చేయగలుగుతారు. మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇలా ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లల కోసం అని చెప్పేసి, జాలల కోసం అని చెప్పేసి, ఇలా ప్లస్ మీకు ఈ బండ్లు కావాలని చెప్పేసి ఇలాంటివి అడగడం ఏంటి? మీరు రాజ్యాధికారంలో వాటా కావాలని అడగండి. నిజమైన రాజ్యాధికారం రావాలంటే మాత్రం ఖచ్చితంగా బహుజనులు ముందుకు రావాలి. బహుజనులు ముందుకు వచ్చినప్పుడే రాజకీయంగా ఎదిగినప్పుడే ఆర్థిక అసమానత తొలగి సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం జరుగుతుంది. దయచేసి ముదిరాజ్ బిడ్డలు ఈ విషయాన్ని గమనించాలి. అదే